సిఎస్కే అండ్ ఆల్సో కేకేఆర్ అయితే 2026 ఐపీఎల్ ఆక్షన్‌లో వీళ్ళని వదిలేయడం చాలా పెద్ద మిస్టేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అసలేం జరిగింది? సిఎస్కే అండ్ కేకేఆర్‌లు ఈ ఐపీఎల్ ఆక్షన్‌లో ఏ ప్లేయర్‌ని టార్గెట్ చేస్తుంది? అండ్ ఆల్సో ఈ రెండు టీముల మధ్య ప్రస్తుత ప్లేయింగ్ 11 2026 ఐపీఎల్‌లో ఎలా ఉంటోంది? దాంతో పాటు కేకేఆర్ టీంకి కొత్త కెప్టెన్ ఎవరు? అండ్ ఈ రెండు టీములకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ముందుగా సిఎస్కే రిలీజ్ చేసిన ప్లేయర్స్‌ని చూసుకున్నట్లయితే రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడి, యాండ్రే సిద్ధార్థ, డివన్ ఖాన్వే, రవీంద్ర జడేజా, కమలేష్ నగర్ కోటి, మాతిషా పతిరాణా, రచిన్ రవీంద్ర. సిఎస్కే అయితే రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా అండ్ ఆల్సో పతిరాణాని వదిలేసి చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. రచిన్ రవీంద్ర సిఎస్కే కి మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ 2025లో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. సో అందుకని రచిన్ రవీంద్రని వదిలేసింది. రవీంద్ర జడేజా సిఎస్కే కి ఎన్నో మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు. అయినప్పటికీ 2026 ఐపీఎల్ ఆక్షన్ కి రవీంద్ర జడేజాని ట్రేడ్ చేసి రాజస్థాన్ రాయల్స్ కి పంపించి రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ ని తెచ్చుకుంది సిఎస్కే. ఇదైతే చాలా బిగ్ బ్లో అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతో పాటు మాతిషా పతిరాణాని వదిలేయడం కూడా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఎందుకంటే పతిరాణా సిఎస్కే కి డెబ్యూ చేసినప్పటి నుంచి మంచి పర్ఫార్మెన్స్ తో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మారాడు. అయినప్పటికీ 2026 ఐపీఎల్ ఆక్షన్ కి వదిలేసిందని చెప్పుకోవచ్చు. పతిరాణాని అసలు ఎందుకు వదిలిందంటే సిఎస్కే పర్సు వాల్యూ పెంచుకొని పతిరాణాని తక్కువ ప్రైజ్ లో కొనుక్కుందామనే ఉద్దేశంతో వదిలేసింది. అయినప్పటికీ పతిరాణా కోసం ఆక్షన్ లో 10 టీంలు కూడా పోటీ పడతాయని చెప్పుకోవచ్చు. ఎనీవే సిఎస్కే అయితే ఈ ముగ్గురు ప్లేయర్ ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కి సిఎస్కే దగ్గర 43.4 కోట్లు ఉంది. ఈ పర్స్ వాల్యూ అయితే సిఎస్కే చాలా మంది ప్లేయర్స్ ని బై చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ కేకేఆర్ తర్వాత హైయెస్ట్ పర్స్ వాల్యూ ఉన్న టీం సిఎస్కే కాబట్టి సిఎస్కే కూడా ఇంకా చాలా మంది ప్లేయర్స్ ని బై చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ సంవత్సరం మినీ ఆక్షన్ లో సిఎస్కే ఎలాంటి ప్లేయర్ ని టార్గెట్ చేస్తుంది అన్న దానిపై కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న టీమ్ తో ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, నంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్, నంబర్ 4 లో శివం దూబే, నంబర్ 5 లో డివాల్డ్ బ్రేవిస్, నంబర్ 6 అయితే ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. నంబర్ 7 లో ఎంఎస్ ధోని, నంబర్ 8 కూడా ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. నంబర్ 9 లో నేతన్ ఎల్లిస్, నంబర్ 10 లో నూర్ అహ్మద్, నంబర్ 11 లో ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా అన్షుల్ కంబోజ్. సిఎస్కే టీం అయితే ఆల్మోస్ట్ ఒక సెట్ అయిన టీమే ఉంది. అయినప్పటికీ కూడా నంబర్ 6 ని నంబర్ 8 ని భర్తీ చేయగలిగే ప్లేయర్స్ కావాలి. సో దీనికోసం ఈ సిఎస్కే ఎవరిని టార్గెట్ చేస్తుందని ఒక్కసారి డిస్కస్ చేసుకున్నట్లయితే ఓపెనింగ్ లో అయితే ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ లో ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్ గా పృథ్వీ షాని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నంబర్ 6 లో మిడిల్ ఆర్డర్ లో రసూల్ ని తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం కేకేఆర్ రసూల్ ని రిలీజ్ చేసింది. దీంతో రసూల్ ని కొనడానికి ప్రతి టీం కూడా పోటీ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో సిఎస్కే కి కావాల్సిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ దాంతో పాటు ఫారెన్ ప్లేయర్ అయితే ఇంకా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో రసూల్ పై ఎక్కువ బిట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకానొక సందర్భంలో రసూల్ సిఎస్కే లోకి వస్తే అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో రెండింటికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు కాబట్టి ఎక్కువ అవకాశం రసూల్ ని తీసుకునేదానికి ప్రయత్నిస్తుంది సిఎస్కే మేనేజ్మెంట్. అండ్ నంబర్ 8 లో డేవిడ్ మిల్లర్ కోసం ఎక్కువ ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. డేవిడ్ మిల్లర్ ఒక మంచి ఫినిషర్ అండ్ అలాగే ఎక్కడ బ్యాటింగ్ చేయమన్నా కూడా చేయగల సత్తా కలిగిన వ్యక్తి. అండ్ ఆల్సో సిఎస్కే కూడా డేవిడ్ మిల్లర్ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది. నంబర్ 7 లో ఎంఎస్ ధోని ఉన్నప్పటికీ ఎంఎస్ ధోనికి ఇంజురీ కారణంగా లియామ్ లివింగ్స్టన్ పై కూడా బిట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ అద్భుతంగా రాణించగలడు. లియామ్ లివింగ్స్టన్ ఒకవేళ టీమ్ లోకి వస్తే తన స్పిన్ బౌలింగ్ అండ్ దాంతో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా రాణించగలడు కాబట్టి సిఎస్కే ఆల్సో లియామ్ లివింగ్స్టన్ పై కూడా బిట్ చేసే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటు యాండ్రే రసూల్ అండ్ డేవిడ్ మిల్లర్ అండ్ లియామ్ లివింగ్స్టన్ పై గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సిఎస్కే అయితే స్పిన్నర్స్ కోసం రవి బిష్నోయ్ అండ్ ఆడమ్ జాంపా పై ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. రవి బిష్నోయ్ ఒక జెన్యూన్ వికెట్ టేకర్, T20లో అద్భుతంగా రాణించగల సత్తా కలిగిన ప్లేయర్. సో అందుకని రవి బిష్నోయ్ ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఆడమ్ జాంపా కూడా ఒక మంచి రిస్ట్ స్పిన్నర్ కాబట్టి ఆడమ్ జాంపాని కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది సిఎస్కే. ఎనీవే సిఎస్కే టార్గెట్ చేసే ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే పృథ్వీ షా, యాండ్రే రసూల్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్స్టన్, రవి బిష్నోయ్ అండ్ ఆల్సో ఆడమ్ జాంపా. సిఎస్కే బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే పేస్ బౌలింగ్ లో మంచి బౌలింగ్ యూనిట్ ఉన్నప్పటికీ సిఎస్కే అయితే పతిరాణాని మళ్ళీ బిట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పతిరాణా సిఎస్కే కి అద్భుతంగా రాణించాడు. దాంతో పాటు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాబట్టి ఈ మినీ యాక్షన్ లో పతిరాణాని తక్కువ ప్రైజ్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో సిఎస్కే రిలీజ్ చేసి ఈ మినీ యాక్షన్ లో మళ్ళీ బై చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి పతిరాణాను కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది సిఎస్కే. ఎనీవే సిఎస్కే అయితే ఒక మంచి టీం ని సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 43.4 కోట్ల పర్స్ వాల్యూతో బరిలోకి దిగుతోంది ఈ మినీ యాక్షన్ కి. సిఎస్కే 2026 మినీ యాక్షన్ లో ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇప్పుడు కేకేఆర్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే కేకేఆర్ టీం అయితే ఆల్మోస్ట్ అందరినీ రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. లూనిత్ సోడడియా, క్వింటన్ డికాక్, గుర్బాజ్, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, యాండ్రే రసూల్, మయాంక్ మార్కండే,
పాండే, చేతన్ సకారియా, అండ్రిస్ నాట్రిజీ, స్పెన్సన్ జాన్సన్ వీళ్ళందరినీ కూడా కేకేఆర్ అయితే రిలీజ్ చేసేసింది. దీంతో కేకేఆర్ కి అయితే 64.3 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. చెప్పాలంటే 2025లో జరిగిన మెగా ఆక్షన్ కన్నా 2026లో జరగబోయే మినీ ఆక్షన్ కి వీళ్ళ దగ్గర పర్స్ వాల్యూ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న టీమ్ తో ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లో సునీల్ నారాయణ్, నంబర్ 3 లో అజింక్య రహానే, నంబర్ 4 లో రఘువంశీ, నంబర్ 6 లో రింకు సింగ్, నంబర్ 7 లో రమన్దీప్ సింగ్, నంబర్ 8 లో హర్షిత్ రాణా, నంబర్ 9 లో వైభవ్ అరోరా, నంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. ప్రస్తుతం కేకేఆర్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు కేకేఆర్ కి కావాల్సిన ఒక మంచి ఓపెనర్ కావాలి. ఈ ఓపెనింగ్ పేరు కోసం పృథ్వీ షాని తీసుకోవాలనే ఉద్దేశంతో కేకేఆర్ ఉంది. అండ్ ఆల్సో జానీ బేస్టో ని కూడా తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జానీ బేస్టో ఒక మంచి ఓపెనింగ్ అండ్ ఫినిషర్ కాబట్టి బ్యాటింగ్ ఎక్కడ పంపించినా అక్కడ మంచిగా చేయగలడు. సో జానీ బేస్టో ని టార్గెట్ చేస్తే ఓపెనింగ్ అండ్ ఫినిషింగ్ లో ఎక్కడ చేయమన్నా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి కేకేఆర్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది. పృథ్వీ షా ని టార్గెట్ చేస్తే ఓపెనింగ్ లో మంచి బ్యాటింగ్ చేయగలడు. అండ్ ఆల్సో కేకేఆర్ కి కావాల్సిన ఒక మంచి వికెట్ కీపర్ కూడా కాబట్టి జానీ బేస్టో అయితే కీపింగ్ చేయగలడు అండ్ ఆల్సో బ్యాటింగ్ చేయగలడు కాబట్టి జానీ బేస్టో ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నంబర్ 5 లో చూసుకుంటే డేవిడ్ మిల్లర్ ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు నంబర్ 5 లో యాండ్రీ రసెల్ ఆడుతుండేవాడు. యాండ్రీ రసెల్ దాదాపు 12 సంవత్సరాలుగా కేకేఆర్ టీం తరపున ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా యాండ్రీ రసెల్ రిటైర్డ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అది కేకేఆర్ టీం తరపునే రిటైర్డ్ ఇస్తాడని ప్రకటించాడు. కానీ ఈసారి కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే యాండ్రీ రసెల్ ని రిలీజ్ చేసేసింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా యాండ్రీ రసెల్ ని కేకేఆర్ అయితే తీసుకోదని. ఎందుకంటే కేకేఆర్ టీం ఒక ఫ్రెష్ ఫినిషర్ ని చూస్తుంది కాబట్టి డేవిడ్ మిల్లర్ ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో వీళ్ళకి కావాల్సిన ఒక మంచి బౌలర్ కూడా కావాలి కాబట్టి పతిరాణాపై వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పతిరాణా డెత్ అవుట్ స్పెషలిస్ట్ కాబట్టి పతిరాణా టీమ్ లోకి వస్తే కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి పతిరాణాని కూడా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అండ్ ఫైనల్లీ కేకేఆర్ టీం టార్గెట్ చేసే ప్లేయర్ ని చూసుకున్నట్లయితే పతిరాణా, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్స్టోన్, జానీ బేస్టో అండ్ ఆల్సో స్పిన్ విషయానికి వచ్చినట్లయితే రవి బిష్నోయ్ ని లేదంటే ఆడమ్ జాంపాని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బ్యాకప్ ప్లేయర్ గా కెమెరాన్ గ్రీన్ ని, ఆకాశ్ దీప్ ని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎనీవే కేకేఆర్ టీం అయితే ఒక సాలిడ్ టీం ని సెట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సో అందుకనే కేకేఆర్ టీం ఆల్మోస్ట్ 64 కోట్ల బిడ్డింగ్ తో ఈ సంవత్సరం మినీ యాక్షన్ లోకి బరిలోకి దిగబోతోంది. ఎనీవే కేకేఆర్ టీం ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సంవత్సరం కేకేఆర్ టీం కి కెప్టెన్ గా ఎవరుంటారని కూడా కామెంట్ చేయండి. ఐపీఎల్ లో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.